హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. మన గోదావరి జిల్లాలో అనగానే చాలామంది యాక్టర్స్ ఉన్నారు, లెజెండరీ యాక్టర్స్, లెజెండరీ డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. అందులో ఒక లెజెండరీ డైరెక్టర్ యొక్క హౌస్ టూర్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. అసలు ఆ హౌస్ ఎక్కడ ఉంది, ఏ ఊరు, ఎవరు ఆ డైరెక్టర్ అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. ప్రస్తుతానికి మనం ఆ డైరెక్టర్ యొక్క విగ్రహం పెట్టారు ఇక్కడ జనాలు. సో వినడానికి కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఒక డైరెక్టర్కి విగ్రహం అనేది చాలా రేర్గా చూస్తుంటాం. సినిమా వాళ్ళకి విగ్రహాలు ఇవన్నీ కూడా ఎప్పుడో లెజెండరీ వాళ్ళకి తప్పితే ఎన్టీఆర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళకి ఎక్కువ విగ్రహాలు చూస్తుంటాం సినిమా వాళ్ళలో. కానీ ఒక డైరెక్టర్ విగ్రహం అనేది చాలా అద్భుతంగా అనిపించింది వినడానికి. అంటే ఈ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే ఆయన చాలా సినిమాలు, అంటే దగ్గరగా ఒక 51 సినిమాలు చేశారు. ఆయన హిందీ, తెలుగు మొత్తంలో కూడా 51 సినిమాలు ఆయన చేయడం జరిగింది. ఈ 51 సినిమాలు కూడా ఆయన అనేసరికి ఆయన పేరు వినగానే నిజంగా ఫస్ట్ గుర్తొచ్చేది కామెడీ టైమింగ్ అనమాట. ఆయన కామెడీ టైమింగ్ కానీ, ఆయన డైలాగ్స్లో యాస కానీ పక్కా గోదావరి జిల్లాల్లో ఎలా ఉంటుందో ఆ యాస డిట్టో దింపేశారు. సో ఆ కామెడీ టైమింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన ఎవరో కాదు, ఆయన గురించి ఇంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఆ డైరెక్టర్ ఎవరో కాదు, ఈవి సత్యనారాయణ గారు. ఆయన ప్రస్తుతం మనతో లేనందుకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా నిజంగా గ్రేట్ లాస్ అని చెప్పుకోవచ్చు. అలాంటి డైరెక్టర్స్ మళ్ళీ పుట్టాలన్నా కూడా కష్టము. ఎందుకంటే అలాంటి డైరెక్టర్స్ రావాలంటే చాలా విజనరీ ఉండాలి. ఖచ్చితంగా విజనరీ డైరెక్టర్ అనే చెప్పుకోవచ్చు. ఆయన లెజెండరీ డైరెక్టర్స్లో ఒకరు. ఆయన చేసిన సినిమాలు మనందరికీ తెలుసు. కితకితలు కావచ్చు, బెండప్పర్ ఆర్ఎంపీ కావచ్చు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు కావచ్చు. అలాంటి సినిమాలు అద్భుతంగా ఉంటాయి. ఆ టైమింగ్ కానీ, ఆ టైమింగ్కే మనం ఫ్యాన్ అయిపోతాం. ఇప్పుడు మనం పంచులు వేసుకుంటూ ఉంటాం. ఆ పంచులు ఆయన ఉన్న టైంలోనే పంచులు రాయడం కానీ, పంచులు వేయడం కానీ, ఒక మనిషిని బాడీ షేమింగ్ కానీ, ఇట్లాంటి చాలా వరకు ఆయన ఎప్పుడో చేసేసినవి అవన్నీ. సో ప్రస్తుతానికైతే ఆయన విగ్రహం దగ్గర ఉన్నాం. ఆయన ఊర్లో ఈ ఊరు వాళ్ళు, ఆయన సొంతూరు వచ్చేసి కోరుమావిడ. ఆయన పుట్టింది అయితే దొమ్మేరు. సో పెరిగింది అయితే కోరుమావిడ. ఇది వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంది, ఏపీలో. సో అక్కడైతే ప్రస్తుతం ఈ విగ్రహం దగ్గర ఉన్నాం మనం. ఆ విగ్రహాన్ని చూసుకోవచ్చు. ఆయన ఒక డైరెక్టర్గా మనం ఎక్కడ చూసినా కూడా జేబులో చేతులు వేసుకుని ఎలా అయితే కనపడతారో, సో అలాగే ఇక్కడ ఆ విగ్రహం డిజైన్ చేయడం జరిగింది. నిజంగా ఊరు వాళ్ళు ఇంత ప్రేమిస్తారు ఒక వ్యక్తిని. నిజంగా అంటే ఆయన మంచితనం కావచ్చు, ఆయన చేసిన మంచి పనులు కావచ్చు, అంత ఇంపాక్ట్ చేసినాయి అని అనుకో. నిజంగా విగ్రహం దగ్గర ఇలాంటి లెజెండరీ డైరెక్టర్స్కి నిజంగా విగ్రహం కట్టడం అనేది, ఆ థాట్ కూడా చాలా అద్భుతమైన థాట్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా నిజంగా కూడా సినిమా వాళ్ళకి విగ్రహాలు కట్టింది చాలా తక్కువ ఉంటుంది, డైరెక్టర్స్కి అందులో కూడా. సో నాకు తెలిసి ఫస్ట్ డైరెక్టర్ అనుకుంటా విగ్రహం పెట్టి పూజించే డైరెక్టర్ నిజంగా ఫస్ట్ డైరెక్టర్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ అసలు ఈ డైరెక్టర్ ఇల్లు ఎలా ఉంది, ఈవి గారి ఇల్లు ఇక్కడ లోకల్గా ఇక్కడ పల్లెటూరులో ఎలా ఉందనేది ఒకసారి మీకు ఆ వ్యూ కూడా చూపించేస్తాను. సో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. పేరండి? నా పేరు భూపతి రెడ్డి. మీది ఇక్కడే లోకల్ అండి? లోకల్. ఎలా ఉండదండి ఈవి గారితో అనుబంధం ఎలా ఉండేది మీకు? ఈవి గారు 25 వయసు వచ్చాక ఈ ఊరు వచ్చారు. ఈ ఊరు వచ్చి ఆయన కౌలు వ్యవసాయాలు అవి బాగా చేసేవారు. నాన్నగారు ఆయన చేసేవారు. ఆయన పెద్ద ట్రాక్టర్ ఉండేది, బుల్లెట్ ఉండేది, చేసేవారు. పోతే తర్వాత జంజాల గారు ఒక 2-3 సంవత్సరాల తర్వాత జంజాల గారు ఇక్కడ సినిమా తీర్థకు వచ్చారు. అక్కడ పరిచయం అయ్యారు ఆయన ఈవి గారికి. అక్కడి నుంచి ఇక్కడ వ్యవసాయం దెబ్బతింటాము. అక్కడి నుంచి మద్రాసు వెళ్ళిపోయాడు ఆయన. అక్కడి నుంచి స్టార్ పెరిగింది. ఇక్కడ ఉన్నంతకాలం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు. ఆ 4 సంవత్సరాలు కూడా అందరితో బాగానే ఉండేవాడు. అంటే ఎలా ఉండేదండి, అంటే అంతకుముందు, అంటే డైరెక్టర్ అవ్వకముందు ఎలా ఉండేది ఊర్లో? ఆయనతో అనుబంధం ఎలా ఉండేది? ఆయన వయసు వాళ్ళతోటి ఆ టైంలో అందరితోటి బాగానే ఉండేవాడు కలివిడిగా. ఆ తమ్ముళ్ళు వాళ్ళు చదువుకునేవారు చిన్నపిల్లలు.
ఆ నాన్నగారు ఆయన వ్యవసాయం చేసేవారు. అనిపించిందండి అప్పుడు ఆ 3 సంవత్సరాల్లో మీకు అనిపించింది ఇంత పెద్ద డైరెక్టర్ అవుతారు అని? ఆ సినిమా ఫీల్డ్లోకి వెళ్తాడని ఎవడో ఊహించలేదండి. సినిమా ఫీల్డ్లోకి వెళ్తాడని తెలియదు. మామూలుగా ఇక్కడ వ్యవసాయాలు దెబ్బతిని కౌలు వ్యవసాయాలు చేసేవారు, సొంత భూమి లేదు. ఒక 60-70 ఎకరాలు చెరుకు వ్యవసాయం చేసి దెబ్బతిన్నారు. దెబ్బతింటే అనుకోకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక అనుకోకుండా 10 సంవత్సరాలు కిక్ అయ్యాడు. కిక్ అయ్యి స్టార్ పెరిగిందండి. అదే ఒక్కసారి అంటే ఒక సినిమా చూసాక ఇది మన ఊరు చేసిన సినిమా ఇంత పెద్ద హిట్ అయింది అని తెలిసిన తర్వాత మీ రియాక్షన్ ఎలా ఉండేది? దాని యాక్షన్ ఏముందని ప్రేమకైతే చూసాం. మనోడు లైన్ ఎక్కేసాడు అనుకున్నాం అంతే. అక్కడి నుంచి జంబలగడి బొంబ, ఏమండి ఆవిడ వచ్చింది, అల్లు బ్రదరు, ఒకటి ఇష్ట అయిపోయి ఇక్కడికి వచ్చి ఒక 70 ఎకరాల పొలం కొనుక్కున్నాడు. ఇక అందరితోటి బాగా ఉన్నాడు. వచ్చినప్పుడల్లా అందరితోటి సరదాగా ఉండేవాడు. పెరిగిపోతాం అంటే భగవంతుడు ఇచ్చిన దైవికం, అది బాగా పెరిగిపోయాడు. దానికి ఏముంది, మనం చెప్పేది ఏమి లేదు, అంతా బాగానే చేసుకొచ్చాడు. కాకపోతే అంటే ఈ ఊరు వచ్చినప్పుడు తర్వాత సినిమాలు చేసిన తర్వాత ఈ ఊరు వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా ఈ విషయాలు చెప్పారంటే మీ సినిమాలు ఇలా ఉన్నాయి, బాగున్నాయి, నేను చూశాను, ఇలాంటివి అలాగా అడుగుతుంటే సినిమా చూడండి అని కూడా ఇక్కడ నువ్వంటే నాకు ఇష్టం అన్న సినిమా తీశాడు, తాళి తీశాడు. ఇలాంటి సినిమాలు తీసినప్పుడు ఇక అంతమంది క్లోజ్గానే ఉండేవాళ్ళం. ఉంటే ఇక మామూలుగా మాట్లాడుతూ ఉండేవాళ్ళం. మామూలుగా బాగానే ఉన్నాయంటే బాగానే ఉన్నాయి అనుకునేవాళ్ళం అంతే. మాకు తెలియని కొన్ని విషయాలు ఏమైనా ఉన్నాయి మీకు తెలిసినవి? పర్సనల్గా తెలిసి అంటే టాటర్ తొలివాడు. ఇక్కడ 4 సంవత్సరాలు కూడా సినిమా బయటికి వెళ్ళక ముందు 4 సంవత్సరాలు టాటర్ బాగా తొలివాడు. బుల్లెట్ తొలివాడు. బుల్లెట్ ఏదైనా యాక్సిడెంట్ అయితే స్పాట్లో డబ్బులు ఇచ్చేసేవాడు, అసలు సమస్య లేదు. అప్పుడు కూడా స్పీడ్గా ఉండేవాడు ఆయన. మామూలు కొరసగా ఎప్పుడు లేదు. ఆ జంజాల గారి వాళ్ళకి భోజనాలు కూడా పెట్టాడు ఇక్కడ సినిమా షూటింగ్ తీసేటప్పుడు సెల్చంలో, నూతన ప్రసాద్కి వాళ్ళకని ప్రొడక్షన్ ఇచ్చినోడే ఆయన. ఈ ఊళ్ళో సినిమాకి లైఫ్ ఇచ్చినోడే ఆయన. అయితే ఆయనకే దొరికింది అవకాశం. అంటే తర్వాత ఆయన చనిపోయాడు అన్న విషయం తెలిసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటంటే? చనిపోయాడంటే అందరికీ మామూలుగా మామూలు తీరని లోటు అది. ఇక మనకు రియాక్షన్ ఏముంటుందంటే మామూలు తీరని లోటు అయింది అది. ఇక అలాగా జరిగిపోయింది. ఇక అక్కడి నుంచి ఇక ఎవరికాళ్ళు ఇక ఆయన పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉంటారండి? ఆ తండ్రి గారు ఉంటున్నాడు అంతే. ఇక ఎవరు వెళ్తలేదు వస్తలేదు. ఆయన వచ్చాడంటే ఊరంతా అక్కడే ఉండేది. అంటే ఎఫెక్షన్ అంటే మనిషి వ్యక్తిగా మంచోడు, తర్వాత గొడవ తర్వాత అందరికీ మంచోడు అవడం. 100 మందికి 90 మందికి మంచోడు, 10 మందికి చెడ్డోడు, ఆ రకంగా ఉండేది. ఆ రకంగా మొత్తం అందరూ వెళ్ళేవారు. ఆ అగ్రజాతులు అన్నీ కూడా సత్యనారాయణ గారు వస్తున్నాడంటే ఇల్లు చుట్టూ మూసేసేవారు. అదండి. సూపర్. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిలు కానీ ఎల్ల నరేష్ గారు కానీ ఇలా వస్తూ ఉంటారు, ఎప్పుడైనా వస్తూ ఉంటారు. మా ఏజ్ వాళ్ళు వాళ్ళకి టచ్ కాదు. వాళ్ళ ఏజ్ వాళ్ళు పిల్లలు వాళ్ళు అదే బుల్లి గారు లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఆ టచ్ ఉంటారు. టచ్ ఉన్న వాళ్ళతో సరదాగా ఉంటారు. మేము మాట్లాడితే ఊహ అంటే ఊహ అనుకుంటారు అంతే. ఎంతవరకు ఇంకా వాళ్ళ నాన్నగారు అంటే ఈవి సత్యనారాయణ గారితో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? ఇంకా పర్సనల్గా అంటే మాకు మర్చిపోలేని సంఘటనలు అంటే మా నాన్నగారు, వాళ్ళ నాన్నగారు మేనత్త మేనమ్మ బిడ్డలు సొయ్యాన. మా ఈవి సత్యనారాయణ గారు తాతగారును మా నాన్న తల్లి ఒక తల్లి కుట్టినోళ్ళే. అక్కడి నుంచి ఆ బంధుత్వం వెనకటి నుంచి మాకు చుట్టాలు. మామూలు ఇప్పుడు కాదు, వెనకటి నుంచి కూడా మాకు బావ మధ్యలో వరుస అనమాట. అదే ఆయన సినిమాల్లోకి వెళ్ళక ముందు ఇంట్లో ఎలా ఉండేది పరిస్థితులు? అంటే ఇప్పుడు ఆయన సినిమాల్లోకి వెళ్తానని తెలిసినప్పుడు ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అసలు సినిమాకి వెళ్తానని ఎప్పుడు తెలియలేదు. సినిమాలోకి వెళ్తాడు, ఇంట్లో వాళ్ళకి వెళ్తాడు, ఎవరికి వెళ్తాడు. వ్యవసాయం చేసేవారు. వ్యవసాయం అంటే 100 ఎకరాల వ్యవసాయం, అప్పుడే 100 ఎకరాల వ్యవసాయం చేసేవారు. కౌలు వ్యవసాయం, చెరుకు తోటలో బోల్డ్ వ్యవసాయం చేసేవాడు ఆయన. రోజు ఏ పక్క వెళ్ళినా 50 మంది 40 మంది కూలీలు ఉండేవాడు. 10 మంది 15 మంది పాలేళ్లతో చేయించేవాడు. ఇక ఆయన అసలు ఖాళీ ఉండేది కాదు. జనంతో ఎప్పుడన్నా సరదా కూర్చునేవాడు, కానీ పగలంతమానం ఇక వ్యవసాయం మీద ఉండేవాడు. మీ పేరు? నా పేరు బుల్లబ్బాయి అండి, మాది కోరమావిడి. మీకు ఈవి గారితో ఎలాంటి అనుబంధం ఉండేది? ఈవి గారితో అనుబంధం అంటే మేము చిన్నప్పుడే ఆయన ఇండస్ట్రీకి వెళ్ళిపోయారండి. తర్వాత మా పెద్దలు చెప్తూ ఉండేవారండి, ఇలాగ పలానా ఆయన ఇలా ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు అప్పట్లో చెప్పేవారండి. తర్వాత ఈయన సినిమా డైరెక్షన్ చేసి హిట్ అయ్యాక, కోరమావిడి వచ్చాక ఇంకా కొంచెం మాకు బాగా తెలిసిందండి ఆయన అంటే. అంటే మీరు ఎప్పుడైనా కలిసేవారు ఆయన? చాలాసార్లు కలిసానండి. ఇక్కడ కోరమావిడిలో ఇంటికి వెళ్ళేవాళ్ళు అండి, సినిమా షూటింగ్లో కలిసేవాళ్ళు అండి. చాలా ఆప్యాయంగా మాట్లాడేవాడు, అందరిని కూర్చోబెట్టి మాట్లాడేవాడు ఆయన. అందరినీ చాలా బాగా చూసుకునేవాడు అండి. అంటే మీతో అంటే ఊరు వాళ్ళతో ఎలా ఉండేది ఆయన బిహేవ్ చేసే విధానం కావచ్చు? ఎందుకంటే కొంతమంది డైరెక్టర్లు అయిపోయిన తర్వాత కొంత ప్రవర్తించే ప్రవర్తన మారిపోతూ ఉంటుంది కొంతమందికి. అంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఎక్కువ మాట్లాడకపోవడం ఇలా ఉంటుంది. సో ఊరోళ్ళతో ఎలా ఉండేవారు? లేదండి, ఫస్ట్లో ఎలాగ ఉండేవారు, తర్వాత వచ్చాక కూడా సేమ్ అదే పొజిషన్ అండి. ఎక్కడేం మాట్లాడని ఒక డైరెక్టర్ అని గర్వం కానీ అది కానీ ఇది అని ఏం లేదండి. అందరితో కూడా చాలా ఫ్రీగా చాలా క్లోజ్గా మాట్లాడేవాడు, చాలా హ్యాపీగా మాట్లాడేవాడు. ఎవరు పలకరించినా చక్కగా సమాధానం చెప్పేవాడండి, చాలా హ్యాపీగా ఉండేవాడండి ఆయన. అంటే మీకు ఎప్పుడు తెలిసింది ఆయన ఈవి సత్యనారాయణ గారు మా ఊరు మనిషి అని? మీకు ఎప్పుడు తెలిసింది? ఎన్ని సినిమాలు చూసారు ఆయన అప్పటికి?
ఇంచుమించుగా ఆయన తీసిన సినిమాలన్నీ చూసామండి. ఆయన సినిమా హిట్ అయ్యాక ఇక్కడికి వచ్చాక ఇక్కడ ల్యాండ్లు అయిపోయి ఇక్కడ హౌస్ కట్టాక ఈయన మా ఊరు ఆయన మా పెద్దలు చెప్పేవారు కదా ఈయనేనా అని అప్పుడు ఆయన చూసాక అప్పుడు అనిపించిందండి. మేము చిన్నపిల్లండి, ఆయన ఇండస్ట్రీకి వెళ్ళిపోతాడు, మేము చిన్నపిల్లండి, మాకేం తెలదండి. ఆయన వచ్చాక అప్పుడు ఈయన గురించి మా పెద్దలు చెప్పేది. ఆయనతో ఎలాంటి అనుబంధం ఉండేది మీకు? చాలా క్లోజ్గా మాట్లాడేవారండి. ఎప్పుడు వెళ్ళినా అందరినీ కూర్చోబెట్టి వాళ్ళ ఇంటి ముందు ల్యాండ్ ఉండేదండి, ల్యాండ్లో బెంచ్ ఏది ఉండేది, దాంట్లో కూర్చుని కుర్చీలేసి అందరితోటి కూర్చోబెట్టి ఆయన మాకు బావగారు అవుతాడండి. అంటే వాళ్ళ చిన్నాన్నగారు అబ్బాయికి మా సొంత సిస్టర్ని చేసామండి. ఆ రకంగా మాకు రిలేషన్ అండి. ఇంకో రకం మా చిన్నాన్నగారిని వాళ్ళ చిన్నాన్నగారి సిస్టర్ని చేశారండి, మల్లపూడి బ్రహ్మానంద గారికి. ఆయన మా సొంత చిన్నాన్నగారండి. ఆయన ఫ్యామిలీలో ఎలా ఉండేదండి? ఆయన ఫ్యామిలీలో ఎలా ఉండేది సినిమాకి వెళ్ళక ముందు కానీ మీకు ఏమైనా ఐడియా ఉందా? అప్పుడు వాళ్ళ వెళ్ళక ముందు అంటే ఈయన సినిమాల్లోకి వెళ్తానని చెప్పడం కానీ ఇంట్లో ఒప్పుకోవడం ఇలాంటి కొన్ని ఉంటాయి కదా, అలాంటిది ఏమన్నా మీకు తెలుసు? ఏం తెలదండి. అంటే మేము బాగా చిన్నపిల్లలం కదండి అప్పట్లో. ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ తోటి వెళ్ళిపోయారని చెప్పారండి, మద్రాసు వెళ్ళిపోయారు అని చెప్పారండి. ఈయన సక్సెస్ సాధించాక ఇక్కడికి వచ్చాక అప్పుడు మాకు ఆయన గురించి, ఆయన ఉన్నతత్వం గురించి అన్నీ తెలిసిందండి మాకు. మీకు ఊర్లోకి వచ్చేవారండి ఎప్పుడైనా? కోరమాడు చాలా సార్లు వచ్చారండి, షూటింగ్గా కోరమాడు చేసేవారండి. మా చేలో కూడా 2-3 సినిమాలు చేశారండి. చాలా బాగుంది ఒకటి, నువ్వంటే నాకు ఇష్టం, మా పామాల తోటలో గట్టా షూట్ చేశారండి. ఆ సినిమాకి మేము పామాలకి వెళ్ళి కోసండి ఆ చెట్లకి పెట్టి కూడా సెట్ చేశానండి నేను దగ్గరుండి. ఆయన చేయించాడండి. ఆయన ఇలా కట్టాలమ్మ ఇలా కోసి గెల్ల చెట్టు చుట్టూరు పండుకొని గెల్లని కట్టేసి మా చేత చేయించాడండి ఆయన. అసలు అదైతే మర్చిపోలేని సంగతి అండి. అంటే ఇంకా అలాంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయి మీకు మర్చిపోలేని? ఆయన డైరెక్టర్ అయిన తర్వాత మీకు ఊహ తెలిసిన తర్వాత మేము ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి అండి, టక్మని తీసి జేబులు ఎంత తీసి ఇచ్చేసాడండి ఆయన. దాన ధర్మాల్లో అయితే చెప్పలేమండి. ఇంకా కరుణుడితో సమానం ఆయన, ఎవరు పేరెడతానికి సరిపోరండి. ఎక్కువ అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి కానీ డైరెక్టర్స్కి ఎక్కువ మనం విగ్రహాలు ఎక్కడ చూడం. సినిమా ఇండస్ట్రీలో ఏదో ఫిలిం నగర్లో కానీ అక్కడ ఉంటాయి, కానీ ఇక్కడ ఊరల్లో వాళ్ళ సొంత ఊర్లో విగ్రహాలు అనేది కనపడవు. కానీ మీకు ఒక అనుబంధం ఉంది ఏంటంటే వివి గారి విగ్రహం మీరు పెట్టడం జరిగింది. ఎందుకంటే విగ్రహం పెట్టాలని ఎందుకంటే అంటే ఆయన సినిమాలకి ఆయన చేసిన పనికి అండి, వాళ్ళ నాన్నగారితో మా ఊరు పెద్దలందరూ కూర్చుని మాట్లాడండి, మనకి ఆయన బొమ్మ ఉండాలండి. మన వ్యక్తిగతంగా ఆయన లేకపోయినా మా అందరి గుండెలో ఉన్నాడండి ఆయన. మాకు మేము ఎప్పుడు చూసినా బొమ్మలు ఆయన మాకు కనపడతాడండి. మన ఊరు పెద్దలందరూ ఆయనతో మాట్లాడతాను నాన్నగారితో, ఆయన ఓకే అంటాం. ఇది చేలోనే ఉండాలి బొమ్మ అని ఆయన చేలో బొమ్మ పెట్టించారండి. బొమ్మ పెట్టినాడు కూడా చాలా గ్రాండ్గా ఫంక్షన్ అయి చేశారండి. పెద్ద పెద్దోళ్ళు అందరూ వచ్చారండి, బాబు గారు వాళ్ళు వచ్చారండి. మొత్తం అందరూ కూడా పెద్దలందరూ కూడా చాలా బాగా ఈ ఎదర తోటలో ఎన్ని భోజనాలు పెట్టి కొన్ని వేల మందికి పెట్టారండి భోజనాలు ఈ బొమ్మ పెట్టినప్పుడు. ఆయన చనిపోయారని తెలిసిన తర్వాత అసలు మీ రియాక్షన్ ఏంటి, ఎలా ఉండింది అప్పుడు? మాకు ఆయన సినిమాలు చేస్తూ ఉండగా పరిచయం అయ్యారండి. అదే మేము కలిసివాళ్ళం అండి, ఆయన్ని మాట్లాడేవారు. ఓకే మాకు కూడా ఏమైనా ఛాన్స్ ఇస్తారేమో అనుకునే టైంకి ఆయనకి ఆరోగ్యం దెబ్బతింటాం. ఇక అక్కడి నుంచి మేము మిస్ అయిపోయండి మొత్తం. అంత బాగా ఆయన చనిపోవడం వల్ల ఈ ఊరికి కూడా చాలా బ్యాడ్ లక్ అండి. అంటే మీకు అంటే మీ ఊరు జీర్ణించుకోలేకపోయాడు ఆయన మరణ వార్త, మేము ఎవరిని జీర్ణించుకోలేకపోయాడు. ఎందుకంటే ఆయన ఇన్స్పిరేషన్ ఆయన సినిమాలు చూస్తే ఎదిగామండి. ఎప్పుడైనా మాకు అవకాశం అడుగుదాం, సినిమాల్లోకి వెళ్దాం మేము అనుకునే టైంకి ఆయన సడన్గా ఆరోగ్యం దెబ్బతింటాం, ఆయన మాలో లేకపోవడం మా అందరికి ఊరంతా కూడా చాలా బ్యాడ్ లక్ అండి. మీ పేరు? ముత్యాల బాలాజీ అండి. ఈవి గారితో మీకున్న అనుబంధం ఎలా ఉంది? ఎట్లా అంటే ఈవి సత్యనారాయణ గారు అంటే పెద్ద డైరెక్టర్, ఆయన గురించి తెలియని వాళ్ళు అంటూ ఉంటారు. అయితే ఏంటంటే యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఆయన మనం కలవడానికి ఒకసారి వెళ్ళాను. కలిసిన తర్వాత అప్పుడు నాకు కొంచెం బాధ్యతలు అవి ఉన్నాయి. తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత కొంచెం ఇవన్నీ అయిన తర్వాత కనపడు బాబు చేద్దాము అని అన్నారు. నేను డైరెక్షన్ నాకు ఎందుకంటే నేను పార్ట్ టైం చేసుకుంటా నైట్ షూట్లకి వెళ్ళేవాడిని. చాలామంది డైరెక్టర్ల దగ్గరికి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేశాను. అయితే ఏంటంటే ఆయన పందా నాకు ఇష్టం. చిన్నప్పటి నుంచి నేను చాగలండి మా నాన్నగారిది. చాగల్ వెంకటరామ థియేటర్లో హలో బ్రదర్ సినిమా కాడి నుంచి ఈయన 51 సినిమాలో మొత్తం 51 సినిమా చూసా. అవి ఎన్నిసార్లు చూసాను కూడా తెలియదు. అయితే ఈయనతో చేసిన ఆర్టిస్టులు అందరూ నాతో పరిచయం ఉంది, అంటే షూటింగ్ పర్పస్గా. ఆయన వాళ్ళ చెప్పిన అనుభవం, అరే ఒక కమెడియన్ని ఎలా ఆదరించాలి, ఒక 15 మంది 20 మందితో సినిమా ఎలా చేయగలిగిన విధానం వాళ్ళందరూ చెప్పడం నేను వినడం. సరే ఈయన్ని మనం గురువుగారు అనుకుంటాం. అట్లాగా నేను ప్రిపేర్ అయ్యే టైంకి ఆయన నా చేయి దాటిపోవడం చాలా బాధ అనిపించింది. అయితే ఎప్పుడు వచ్చినా నేను 15 రోజులు వచ్చినా 20 రోజులు వచ్చినా ఎప్పుడు వచ్చినా ఇలా వచ్చినప్పుడు అలా ఊర్లో ఉన్న బుల్లబ్బాయి గారిని వాళ్ళని కేకేసి అలాగ విగ్రహం శుభ్రం చేయడం లేదా ఒక పూలదండ వేయడం, అదే గురువుగారు అనుకుని మనసులో అనుకున్నాం. చూశారు కదా ఈ సత్యనారాయణ గారి హౌస్ ఎలా ఉంది, అసలు వాళ్ళ ఊరు ఎక్కడ ఏంటి, ఆ ఊరు ఎలా ఉంది, ఆయన తోట, ఆయన విగ్రహం మొత్తం కూడా ఈ వీడియోలో కవర్ చేశాం కదా. సో మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పవన్, సైనింగ్ ఆఫ్.